ఈ రెసిపీ కోసం 4-5 లార్జ్ సైజ్ పొటాటోస్ తీసుకోవాలండి. ఆలుగడ్డలు పెద్దవి అయితే ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, లేదా మీడియం సైజ్గా కట్ చేయాలి. అంటే మనకి కొంచెం బాగా చిన్నగా ఉండకూడదు, బాగా లార్జ్ పీసెస్గా ఉండకూడదు. మీడియం సైజ్ అయితేనే ఈ రెసిపీ బాగుంటుంది. దీనికోసం మనం హై టెంపరేచర్ అంటే 185 డిగ్రీస్ నుంచి 210 220 వరకు కూడా పెట్టుకోవచ్చు, లేదా హయ్యెస్ట్ టెంపరేచర్ పెట్టినా కూడా ఏమీ కాదు. అది 15 నుంచి 20 మినిట్స్ టైం మనకు పడుతుందండి. అది కంప్లీట్గా బేక్ మోడ్లో పెట్టుకోవాలి. అయితే ఒకవేళ కనుక మీకు ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్లో కూడా మనం పొటాటోస్ని ఫస్ట్ బేక్ చేసుకోవాలి. నేనైతే జీరో ఆయిల్ కానీ యాడ్ చేయకుండానే బేక్ చేశాను. ఒకవేళ మీకు ఓవెన్ కానీ ఎయిర్ ఫ్రైయర్ కానీ కన్వీనియంట్గా లేకపోతే మీరు ఆ ముక్కల్ని కట్ చేసుకొని అలాగే మీరు ఒక ప్యాన్ పెట్టి స్టవ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ వాటిని వితౌట్ ఆయిల్గా ఒకసారి వేపి చూడండి. లేదు మీకు అలా కుదరట్లేదు అంటే ఒక పావు చెంచా ఆయిల్ యాడ్ చేసుకునైనా అది రెసిపీ అంటే 1 స్పూన్ వరకు ఓకే అండి. పావు చెంచా అనేది ఏమీ లెక్కలేదు. అవి బేక్ అవ్వాలన్నమాట, ఓవర్ ఆయిలీగా ఉండకూడదు. ఈ రెసిపీకి అదే మెయిన్ థింగ్. ఆ తర్వాత మనము ఒక అరకప్పు వేయించిన పల్లీలు, లేదా పావు కప్పు అయినా బాగుంటుంది. పావు కప్పు వేయించిన బాగా వేగాలండి పల్లీలు. పచ్చి వాసన కనుక వస్తే మొత్తం రెసిపీ చాలా అన్టేస్టీగా అవుతుంది, తినాలనిపించదన్నమాట. పచ్చి వాసన వచ్చేస్తుంది. బాగా చక్కగా ఫ్రై అయినటువంటి పీనట్స్ తీసుకోవాలి, ఒక అరకప్పు తీసుకోవాలి. ఆ తర్వాత ఒక సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కాడలు ఏమన్నా ఉంటే కూడా వాటిని కూడా తీసుకోవచ్చు. మనము స్టవ్ మీద పాన్ పెట్టుకొని ముందుగా ఒకవేళ కొత్తిమీర కనుక పచ్చిగా ఉంటే వాసన వస్తుంది. అలా కాకుండా ఒక హాఫ్ స్పూన్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకొని, లేదా 1 స్పూన్ కుకింగ్ ఆయిల్లో వేయించిన పల్లీలు, 4-5 పచ్చిమిర్చి, ఒక కొత్తిమీర కట్ట లేదా కొత్తిమీర కట్టలాగా తీసుకోవచ్చు. అంటే ఒక బౌల్ నిండా తీసుకోవాలి, ఆకులు కానీ కాడలు కానీ తీసుకొని ఈ మూడింటిని బాగా చక్కగా ఫ్రై లాగా, అంటే డీప్ ఫ్రై కాదండి, కొంచెం లైట్గా వేగినట్టుగా చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. 3 నుంచి 4 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా చక్కగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు పచ్చి ఉల్లిపాయ ఒకటి వేయాలి. లార్జ్ సైజ్ కానీ మీడియం సైజ్ కానీ వేసుకోవాలి. అయితే మిక్సీ పట్టే టైంలోనే ఒక 2 నుంచి 3 చెంచాల వరకు మనం శనగపిండి, బేసన్ అండ్ గ్రామ్ ఫ్లోర్ తీసుకోవాలి. అయితే ఒక్క విషయం అండి, ఒకవేళ శనగపిండి మనకి ప్యూరిటీ లేకపోతే ఈ రెసిపీ టేస్ట్ అస్సలు బాగోదు. మీకు అవకాశం ఒకవేళ ప్యూరిటీ ఆర్గానిక్ కన్నా కావచ్చు, చాలా ప్యూర్గా ఉన్నటువంటి బేసన్ శనగపిండి మాత్రమే వాడాలి. కుదరదు అనుకుంటే మన దగ్గర పచ్చి శనగపప్పు ఉంటే కొంచెం వేపుకొని పౌడర్ కొట్టుకొనైనా వీటిని మనం ఒక మంచి శనగపిండి తీసుకోవాలి. అసలు టేస్ట్ అంతా కూడా టేస్ట్ ఎలివేటర్ ఇక్కడ మనకి శనగపిండి. ఆ తర్వాత ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక పావు చెంచా ఉప్పు కూడా దాంట్లో కలుపుకొని ఈ యొక్క బేక్ అయిన తర్వాత మనం పొటాటో ముక్కల్ని బయటకు ఒక్కసారి ట్రే తీసి దాని మీద, లేదంటే ఈ కంటెంట్లో ఆ ముక్కలన్నీ ఒకసారి వేసి స్పూన్తో జాగ్రత్తగా కలిపి, అంటే ముక్కలు మొత్తం గట్టిగా ఉంటే బాగుంటుందండి, మ్యాష్ అవ్వకుండా కేర్ఫుల్గా ఆ కంటెంట్ అంతా కూడా ముక్కలకి పట్టాలన్నమాట. పట్టిన తర్వాత ఇంకొకసారి బేకింగ్ మోడ్లో ఆ ట్రే మీద పెట్టేసి, ఆ ట్రే మీద జాగ్రత్తగా పెట్టి ఒక 5 నిమిషాల పాటు లేదా 10 నిమిషాల పాటు దీన్ని చక్కగా బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. కొద్దిగా మనకి ఎక్కువగా అలా ఇష్టం ఉంటేనే పావు చెంచాలో సగం మనం ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. అది కొంచెం అడిషనల్గా బాగుంటుంది. పచ్చి వాసన అస్సలు రాకూడదండి, వస్తే టోటల్ రెసిపీ వేస్ట్ అయిపోతుంది. ఇలా మనం చేసుకుంటే ఈ బేక్డ్ పొటాటో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కిడ్స్ మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం ఒక రెసిపీ చేశాక అది మళ్ళీ మళ్ళీ ఫ్యామిలీలో చేయాలనిపిస్తుందంటేనే ఆ రెసిపీ మనకి పర్ఫెక్ట్గా కుదిరినట్టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ అండ్ లవ్.